వెల్కమ్ బ్యాక్. రేపు 10th క్లాస్ విద్యార్థుల భవిష్యత్తు తేలబోతుంది. రేపు ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. ఈ రిజల్ట్స్ అనేవి మనకు మార్నింగ్ అఫీషియల్గా 11 o'clockకి రిలీజ్ చేస్తారు. అఫీషియల్గా రిజల్ట్స్ని 11కి రిలీజ్ చేస్తే మనకు యాక్సెస్ చేసుకోవడానికి కొంత టైం అనేది పడుతుంది. మన రిజల్ట్స్ అనేవి మనం 11:30 తర్వాత మనం చూసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 7,23,000 మంది ఎవరైతే ఈ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ కూడా ఒకేసారి రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి సర్వర్ మీద లోడ్ పడుతుంది, మిషన్ అనేది క్రాష్ అవుతుంది. అలాంటి సమయంలో మనకి రిజల్ట్స్ అనేవి యాక్సెస్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. టెన్షన్ పడకుండా మీరు 11:20, 11:30 నుంచి చెక్ చేసుకుంటే రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయి. రెండోది ఏంటంటే, నేను ఆల్రెడీ దీని కరెక్షన్లో ఇన్వాల్వ్ అయ్యాను, నేను కరెక్షన్ డ్యూటీ చేశానని మీకు ఆల్రెడీ చెప్పాను. రిజల్ట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా వస్తున్నాయి ఈ సంవత్సరం నా విషయం ఆల్రెడీ మీకు 2-3 వీడియోస్లో చెప్పాను. రేపు కూడా అదే జరగబోతుంది. ఈసారి రిజల్ట్స్ గత సంవత్సరాల కన్నా పాజిటివ్గా అంటే మంచిగా రాబోతున్నాయి. దాని అర్థం ఏంటంటే ఎక్కువ మంది మంచి మార్క్స్తో పాస్ అయ్యారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. రెండోది ఏంటంటే, మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది అంటే ఎస్ఎస్సి బోర్డ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. మీకు రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఆధార్ కార్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో 2 ఉంటే సరిపోతుంది. ఈ మూడిట్లో 2 ఉంటే సరిపోతుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎలాగో ఉంటుంది, మీ ఆధార్ కార్డు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడింటి నుంచి 2 ద్వారా మనం మన మార్క్స్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు మన షార్ట్ మెమోని కూడా మనం ఇమీడియట్లీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ మెమో అంటే ఏంటి, షార్ట్ మెమో వ్యాలిడిటీ ఏంటి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా. అయితే రేపు 11 o'clockకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. రిజల్ట్స్ ఏదైతే ఉన్నో అవి మంచిగా రాబోతున్నాయి. ఎక్కువ మంది ఈసారి పాస్ అవుతున్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. ఒకవేళ రిజల్ట్ అటు ఇటు అయితే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుంది, అంతే దాంతోపాటుగా సప్లిమెంటరీ ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది, దాని ద్వారా మనం పాస్ అవ్వచ్చు. ఆ విషయంలో నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరు కనుక ఒకవేళ మార్కులు తక్కువ వచ్చాయి, లేక మార్కులు ఫెయిల్ అయ్యాను ఇలా అంటే దానికి కూడా డిఫరెంట్ సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. అంతేగాని మీరు ఎక్స్ట్రీమ్ కండిషన్ వెళ్ళిపోయి విపరీతంగా టెన్షన్ పడిపోయి రాంగ్ స్టెప్ వేయవద్దు. ఇది మీ ఛానల్ తరపున నేను చెప్పే మీకు రిక్వెస్ట్. ఎనీహౌ, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద 10th క్లాస్ స్టూడెంట్స్. చెక్ యువర్ రిజల్ట్స్ at 11 AM tomorrow. Thank you.